హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మేమైతే ముంజకాయలు తీసుకొచ్చుకున్నాం. మనకి ఎండాకాలం వచ్చిందంటే ముంజకాయలు, ఈతకాయలు, మామిడికాయలు, పులిచింతకాయలు దొరుకుతాయి కదా. మనకు సీజన్లో దొరికే ఫ్రూట్స్ అయితే అస్సలు వదిలిపెట్టద్దు. మనకి ఇంకా పల్లెటూరులోనైతే అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి. సిటీల వాళ్ళకైతే అన్నీ కొనుక్కోవాలి. మనకైతే అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయి. పల్లెటూరులోనైతే దొరికిన ఫ్రూట్స్ అయితే అస్సలు వదిలిపెట్టద్దు. ఈరోజు అయితే మేము ముంజకాయలు తీసుకొచ్చుకున్నాం. ముంజకాయలు అయితే లేతలైతే తిన్నరు పిల్లలు, కానీ ముద్దునే ముంజకాయలు అయితే అస్సలు తినట్లేదు. కానీ ముద్దునే మనం కూడా తినలేము, కడుపు నొస్తుంది కదా. గట్టిగా ఉంటే నమలడం కష్టమే, మళ్ళీ తింటే కూడా కడుపు నొస్తుంది కదా. అందుకోసం అయితే నేనైతే ఏం చేసిన అంటే ఈ ముదిరిన ముంజకాయలు అయితే అన్నిటినీ దీపించిన. చూడండి, ఇట్లా మొత్తం కన్నులాగానైతే దీపించిన. అన్నీ దీపించి అయితే ఒక గిన్నెలో వేసుకొని అయితే ఇప్పుడైతే చిన్న చిన్న ముక్కల్లాగా కోసుకొని అయితే జ్యూస్ కోసం అయితే నేనైతే చిన్న చిన్న ముక్కల్లాగా కోస్తున్నా. చూడండి, ముంజకాయలు అన్నిటినైతే ఇట్లా చిన్న చిన్న ముక్కల్లాగా కోస్తున్నా. ఇట్లా నేను చూపించిన విధంగానైతే చిన్న చిన్న ముక్కల్లాగా కోసుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి. చాలా బాగుంది జ్యూస్ అయితే. నేనైతే జ్యూస్ టేస్ట్ చూసిన తర్వాతనే వీడియో అప్లోడ్ చేసిన. చూడండి, నేను చూపించిన విధంగానైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాతనైతే జ్యూస్ పట్టుకోండి. ఇదైతే మొత్తం ఒక్కసారి అయితే జ్యూస్ పట్టకండి. నాకైతే జ్యూస్ గిన్నె ఖరాబ్ అయింది. అందుకోసం అయితే నేనైతే వేరే గిన్నెలోనైతే మిక్సీ పడుతున్నా. చూడండి, ఇట్లా నేనైతే మిక్సీ గిన్నెలో అయితే కొన్నిగా మిక్సీ పట్టుకుంటున్నా. ఇప్పుడైతే నేనైతే చక్కెర వేసుకున్నా. ఫస్ట్ గట్టిగా మిక్సీ పట్టుకొని మధ్యలో 2 గిన్నెల దాకా చక్కెర వేసుకొని అయితే మొత్తం కలుపుకొని మళ్ళీ మెత్తగా మిక్సీ పడుతున్నా. చూడండి, ఇప్పుడైతే కూల్ వాటర్ పోసుకొని అయితే మెత్తగా మిక్సీ పడుతున్నా. నేనైతే వాటర్ బాగా పోయట్లేదు, ఎందుకంటే మన జ్యూస్ లాగా పోస్తే ఈ జ్యూస్ గిన్నె కాదు కదా, బయటకు వచ్చేస్తుంది జ్యూస్ అంతా. అందుకోసం అయితే నేనైతే బాగా వాటర్ పోయకుండా మెత్తగానైతే మిక్సీ పట్టుకున్న. తర్వాత గిన్నెలో వేసుకున్న తర్వాతనైతే వాటర్ కొంచెం ఎక్కువగా పోసుకొని ఇట్లా కలిపేసుకుంటా. నేనైతే మీరు మిక్సీ ఇట్లా జ్యూసర్ గిన్నెలో పట్టుకున్నారనుకో, కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని అయితే మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు గిన్నెలోకి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ పోసుకుని అయితే ఇట్లా మొత్తం కలిసేగనైతే ఇట్లా కలుపుకుంటున్నా. చూడండి, ఇప్పుడైతే మంచిగా ముంజకాయ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది, హెల్త్ కూడా చాలా మంచిది. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.